తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఉత్తరాంధ్ర వెలమలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు రాయలసీమ నుండి వెలమ నేతను తెచ్చి తమ నెత్తిపై పెట్టారని అనకాపల్లి జిల్లా టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ కోసం దశాబ్దాల తరబడి కష్టపడి పనిచేసిన మాజీ మంత్రికి మొండి చేయి చూపించి ఆర్థిక అక్రమాల్లో కేసులు నమోదైన వలస నేతకు పట్టం కట్టడం ఏంటని వారు నిప్పులు చెరుగుతున్నారు. పరాయి వెలమను ఓడించి తీరతామని వారు శపథం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి ఈసారి టికెట్ ఇవ్వలేదు చంద్రబాబు. వెలమ సామాజిక వర్గానికి చెందిన బండారుకి మొండి చేయి చూపించారు. అదే సమయంలో అనకాపల్లి ఎంపీ సీటుని వెలమ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ కు బీజేపీ తరపున టికెట్ ఇప్పించారు. వెలమలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న నియోజకవర్గం కాబట్టి సీఎం రమేష్ విజయం తేలికవుతుందని చంద్రబాబు భావించారు. అయితే స్థానిక వెలమ అయిన బండారు ఇప్పుడు మంట మీద ఉండటంతో సీఎం రమేష్ విజయావకాశాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో కీలక పదవి అనుభవించారు. ఒకప్పటి పరవాడ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి బాబు ప్రభుత్వంలో మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా వ్యవహరించారు. 1989, 1994, 99 ఎన్నికల్లో పరవాడ నియోజకవర్గం నుంచి గెలిచిన బండారు సత్యనారాయణమూర్తి 2014లో పెందుర్తి నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈసారి కూడా పెందుర్తి నుండి పోటీ చేయాలని భావించారు. తనకే టికెట్ వస్తుందని నమ్మారు. ప్రచారానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ సీటును జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ కు కేటాయించడంతో బండారు కొతుకుతలాడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ లకు గతంలో చాలా సార్లు పెందుర్తి సీటు కోసం బండారు చెప్పుకొని ఉన్నారు. అప్పుడు తండ్రి కొడుకులిద్దరూ బండారుకు భరోసా ఇచ్చారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించారు. దీంతో బండారు అనుచరులు నిప్పులు చెరుగుతున్నారు. జనసేనకు కేటాయించడంపై పార్టీ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. టీడీపీకి కంచుకోట లాంటి పెందుర్తి సీటును జనసేనకు ఎలా కేటాయిస్తారని వారు నిలదీస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం పునరాలోచన చేయటం లేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు విశాఖ వచ్చినప్పుడు బండారు వెళ్లి బాబును కలిశారు. పెందుర్తి సీటు తనకే ఇవ్వాలని, జనసేనకు ఇస్తే ఓడిపోతుందని వివరించారు. దాంతో చంద్రబాబు నాయుడు బండారుపై విరుచుకుపడ్డారట. కూటమి అభ్యర్థి తరపున ప్రచారం చేయకపోవడంపై సీరియస్ అయ్యారు చంద్రబాబు. ఎంత చెప్పినా వినకపోగా చంద్రబాబు తనని అవమానించేట్లు మాట్లాడడంతో బండారు చేసేది లేక ఓ దండం పెట్టి వెళ్లిపోయారు. చంద్రబాబు అవమానించడంతో ఈ ఎన్నికల్లో తన సత్తా చాటాలని డిసైడ్ అయ్యారు బండారు. అనకాపల్లి లోక్సభ స్థానంలో బండారు సత్యనారాయణకు చెప్పుకోదగ్గ బంధుమిత్ర సపరివార గణాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచకర్ల రమేష్ ను ఓడించడమే అజెండాగా బండారు వర్గం పనిచేయడానికి డిసైడ్ అయిందని ప్రచారం జరుగుతోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అనకాపల్లిలో కూటమి అభ్యర్థులకు విజయావకాశాలు తక్కువగానే ఉన్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పుడు బండారు సత్యనారాయణమూర్తి వంటి రెబల్ కూడా ఎదురు తిరగటంతో సీఎం రమేష్ కి మరింత గడ్డు పరిస్థితి తప్పదంటున్నారు. బండారును బుజ్జగించడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో సీఎం రమేష్ లో టెన్షన్ రెట్టింపయ్యిందంటున్నారు స్థానిక టీడీపీ నేతలు. జిల్లాకు చెందిన వెలమ నాయకుడు బండారుకు వెన్నుపోటు పొడిచి రాయలసీమ నుండి దిగుమతి చేసుకున్న వెలమ నాయకుడు సీఎం రమేష్ కు తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదంటున్నారు స్థానిక వెలమలు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.